అందరికి నమస్కారం అండి. ప్రజెంట్ వచ్చేసి డిసెంబర్ నుండి అప్ టు నౌ అంటే మార్చి మంత్ వరకు ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందామండి. దీంట్లో మొదట తెలుసుకునేది యుఎస్ 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ. ఫస్ట్ పార్టీ పేరు గుర్తుపెట్టుకోండి, రిపబ్లికన్ పార్టీ. అతను కమలా హారిస్ మీద గెలిచారండి. కమలా హారిస్ వచ్చేసి డెమోక్రాటిక్ అభ్యర్థి అనమాట. ఆమె యుఎస్ఏ ఉపాధ్యక్షురాలుగా ఉన్నది. అయితే ఇక్కడ ఓట్లు కూడా ఇంపార్టెంట్. ట్రంప్కి ఏమో 312 వచ్చాయండి, కమలా హారిస్కి ఏమో 220 ఓట్లు వచ్చాయండి. బ్రిక్స్ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2024 రష్యాలోని కజన్ అనే నగరంలో జరిగింది. ప్రజెంట్ వచ్చేసి దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే ప్రపంచాభివృద్ధి భద్రత కోసం బహుళ పక్షవాదాన్ని బలోపేతం చేయడం. ప్రస్తుతం బ్రిక్స్ లో 10 దేశాలు ఉన్నాయి, 10 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే ఈ బ్రిక్స్ అనేది, సదస్సు అనేది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరిగింది. బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ చైనాలోని షాంఘై అనే నగరంలో ఉంది. అయితే 2006 నుండి 2010లో పూర్తిగా బ్రిక్స్ గా మారింది. COP 29వ సదస్సు 2024 అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిందండి. దీని యొక్క థీమ్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లియబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. ముఖ్యంగా ఈ యొక్క సదస్సులో పర్యావరణం పైన ఒప్పందం జరిగిందండి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేత దోమరాజు గుకేష్ అండి, తమిళనాడు ఇతండి. సింగపూర్లో జరిగింది. 7.5, 6.5 పాయింట్ల తేడాతో ఇతను గెలిచాడు. అతి పిన్న వయస్కుడుగా రికార్డు. దీని యొక్క ప్రైజ్ మనీ 11.45 crores ప్రైజ్ మనీ అండి. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం విజయవంతం. దీనిని ఏపీలోని తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే షార్ నుండి మొదటి ప్రయోగ సెంటర్ నుండి ప్రయోగించారండి. అయితే షార్ నుండి ఇది 95వ ప్రయోగం. ఇస్రో చైర్మన్ వచ్చేసి వి నారాయణ్. అయితే ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. G20 దేశాధినేతల 19వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2024 నవంబర్ 18, 19వ తేదీలో బ్రెజిల్లోని రియోడి జెనీరోలోని మోడర్న్ ఆర్ట్ మ్యూజియంలో జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. బ్రెజిల్ అధ్యక్షుడు లూలు ఆధ్వర్యంలో జరిగింది ఇది. ఈ మీటింగ్ కి రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ అటెండ్ కాలేదు. ఈ మీటింగ్ లో తొలి రోజు ఆకలి, పేదరికం పైన ప్రసంగం జరిగిందనమాట. ఈ మీటింగ్ లో ముఖ్యంగా గాజాకు హెల్ప్ చేయాలని మరియు ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని తీర్మానించారు. అయితే ఈ G20 అనేది 1999లో ఏర్పడింది. ముఖ్యంగా G20 అనగానే 20 దేశాలు ఉన్నాయనుకుంటారు. కాదు, 19 దేశాలు ఒక యూరోపియన్ ఉందన్నమాట. దీంట్లో మహారాష్ట్ర, జార్ఖండ్లో ఇటీవల అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాయండి. అయితే మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే 234 అసెంబ్లీ స్థానాలతో శివసేన, ఎన్సిపి నేతృత్వంలో మహాకూటమి విన్ అయిందనమాట. సో అప్పుడు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, సిపి రాధాకృష్ణన్ గవర్నర్గా ఉన్నారనమాట. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే 56 అసెంబ్లీ స్థానాలేమో జేఎంఎం అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి విన్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారండి. జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ బిల్లు 2024 యాజ్ వెల్ యాజ్ కేంద్ర పాలిత ప్రాంత చట్టాల సవరణ బిల్లు 2024ని పరిశీలించడానికి సమగ్రంగా పరిశీలించడానికి జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని నివేదించబడ్డాయి అనమాట. ఆ జేపీసీ ఏం చేస్తుందంటే దాని యొక్క సమగ్రంగా తెలుసుకొని పార్లమెంటరీకి నివేదిక రూపొందించి ఇస్తుందన్నమాట. భారత 76వ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేన
మన దేశానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా దేశపు అధ్యక్షుడైన సుబియంతో సుబియంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారనమాట. అయితే దీని యొక్క థీమ్, ఏ థీమ్తో మనం నిర్వహించామంటే స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్తో నిర్వహించారనమాట. అయితే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రిపబ్లిక్ డే రోజున పద్మ అవార్డు అనేది ప్రకటిస్తారు. పద్మ అవార్డుని మనం ప్రత్యేకించి చదవకూడదు. మన రిపబ్లిక్ డే అంటేనే పద్మ అవార్డులు ప్రకటిస్తారు కాబట్టి అప్పుడు చదువుకోవాలి. అయితే పద్మ అవార్డు మొత్తం వచ్చేసి 139 పద్మ అవార్డులు ఇచ్చారు. ఇందులో పద్మశ్రీ 113 మందికి ఇచ్చారు, పద్మభూషణ్ 19 మందికి, పద్మ విభూషణ్ 7 మందికి ఇచ్చారు అనమాట. అయితే మన తెలంగాణ నుంచి ముఖ్యంగా మందకృష్ణ మాదికకి ప్రజా వ్యవహారాల నుండి ఏది పద్మ విభూషణ్ ఇచ్చారు. ఇంకోటి నాగేశ్వరరావు అనేది వైద్యం నుంచి ఇచ్చారనమాట. నాగేశ్వరరావు ఎందుకంటే ఇతనికి 3 పద్మ అవార్డు గ్రహీత అనమాట. ఇతను ఏకైక వైద్యుడు ఇతనే. ఇతను ఏఐజీ హాస్పిటల్ ఇతనిదే, గచ్చిబౌలిలో ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట హాస్పిటల్. ఇస్రో చేపట్టిన డాకింగ్ ప్రయోగం అనేది విజయవంతమైనది అనమాట. అయితే ఇస్రో ముఖ్యంగా 2 ఉపగ్రహాలు, ఒకటి చేజర్, రెండోది టార్గెట్ అనే ఉపగ్రహాలను షార్ అంటే తిరుపతి, ఇప్పుడు ఎవరైనా షార్ అంటే ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట అనేది తిరుపతి నెల్లూరు అంటారు అనమాట. పాతది నెల్లూరు, ప్రస్తుతానికి తిరుపతి జిల్లాలో నుండి షార్ అనే దాంట్లో నుండి ప్రయోగశాల నుండి ప్రయోగించారనమాట. అయితే ఇది 99వ ప్రయోగం షార్ నుండి. ఇప్పుడు స్పేస్ సెంటర్లోని ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C16 గుర్తుపెట్టుకోండి, C16 రాకెట్ ద్వారా ప్రయోగించారనమాట. ఇప్పుడు ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మొన్న కానిస్టేబుల్లో బిట్టుపడ్డది, ఫుల్ ఫామ్ అబ్రివేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇస్రో చైర్మన్ వి నారాయణ రెడ్డి. ISFR 2023 అంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అనమాట. ఇది ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి లెక్కిస్తారు. 1987 నుంచి 1987 నుంచి లెక్కిస్తున్నారు. మనం అనుకోవచ్చు 2023 రిపోర్ట్ ఇప్పుడు ఏందని, అంటే అప్పుడు రిపోర్ట్ ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం రిపోర్ట్ అంటే 24-25 వస్తుంది అనమాట. నోట్ చేసుకోండి. దీన్ని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు డెహ్రాడూన్లోని అటవీ పరిశోధన సంస్థలో IFSR రిపోర్ట్ని రిలీజ్ చేశారనమాట. అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అటవీ విస్తీర్ణ ఎక్కడెక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గింది, ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాము. దేశంలోని చెట్లు అటవీ విస్తీర్ణంలో ఎక్కువగా పెరిగిన రాష్ట్రాలు ఇవి. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్, తర్వాత యూపీ, ఒరిస్సా, రాజస్థాన్. అటవీ విస్తీర్ణం అత్యధికంగా కలిగిన స్టేట్ అనమాట మిజోరం, గుజరాత్, ఒరిస్సా. విస్తీర్ణం ప్రకారం అత్యధిక అడవులు మరియు చెట్లు కలిగిన స్టేట్ అనమాట మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. ఇంకోటి ఏంటంటే అత్యధిక ఏరియా అటవీ విస్తీర్ణ కలిగిన స్టేట్ మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్లో టోటల్ అటవీ విస్తీర్ణం 7,15,343 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.76%. ఇంకొకటి ఏంటంటే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అంటే శాతాల పరంగా అటవీ విస్తీర్ణం కలిగిన స్టేట్స్ అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు ముఖ్యంగా మెయిన్ లక్షద్వీప్, మిజోరం, అండమాన్ నికోబార్. కేంద్ర బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో జనవరి 31వ తారీఖున బడ్జెట్ని ప్రవేశపెట్టారనమాట. ఇది నిర్మలా సీతారామన్కి బడ్జెట్ని ప్రవేశపెట్టడం 8వసారి. అయితే ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించిన విషయాల్లో మూలధన వ్యయం, టోటల్ బడ్జెట్, ఎక్స్పెండిచర్ మొత్తం డేటా అనేది మనకు కావాలి. సో నేను కీలకమైన సమాచారం యోజన మ్యాగజైన్ నుండి కానీ, ద హిందూ పేపర్ న్యూస్ నుండి కానీ తెలుసుకొని మీకు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. దీంట్లో ముఖ్యమైన విషయం టోటల్ బడ్జెట్ వచ్చేసి 50,65,345 కోట్లు.
రెవెన్యూ వసూలు 34,20,409 కోట్లు. రెవెన్యూ వ్యయం 39,44,255 కోట్లు. మూలధన వసూళ్లు 16,44,936 కోట్లు. మూలధన వ్యయం 11,21,090 కోట్లు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా నిధులు రక్షణ రంగాన్ని కేటాయించారు ఫస్ట్, దాని తర్వాత గ్రామీణాభివృద్ధికి కేటాయించారు. బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే కేసీసీ అంటారు అనమాట, లోన్లు అంటే రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. ఇంకోటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు కేటాయించారు. ఇంకా ముఖ్యంగా ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు, 12 lakhs వరకు మనకు ఇక అప్పుడైనా ఓల్డ్ ఏమో 7 లక్షలు ఉండేది, ఇప్పుడు 12 lakhs పెంచారనమాట. ఇంకోటి ఉడాన్ పథకం ద్వారా 10 సంవత్సరాల్లో ఉడాన్ పథకం ద్వారా 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి ఆమోదం పొందారనమాట ఈ బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ముఖ్యంగా గీగ్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు అనమాట. వారిని అంటే ఈ గీగ్ వర్కర్లు ఉంటారు కదా, ఈ గీగ్ వర్కర్లకి ఈ శ్రామ్ అనే పోర్టల్ నమోదు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే న్యూ గ్రీవెన్ ఎయిర్పోర్ట్ని బీహార్లో ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారనమాట. ఎందుకంటే బీహార్ కూడా చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది కాబట్టి, భారతదేశం అనేది అంతా డెవలప్ అవ్వాలి కాబట్టి బీహార్ని ఎంచుకున్నారనమాట. రైల్వేకు ఏమో 2.65 లక్షల కోట్లు అనమాట, 2.65 లక్షల కోట్లు కేటాయించారు. నెక్స్ట్ జరగబోయే గ్రూప్ డి ఎగ్జామ్ కానీ ఆర్పిఎఫ్ ఎలా అయిపోయింది అంటే గ్రూప్ డి, మళ్ళీ ఏఎల్పి సిబిటి 2 ఉంది, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి కీలకంగా మారవచ్చు. రైల్వేకి సంబంధించిన ఒకసారి పెట్టి చూసుకోండి. జల్ జీవన్ మిషన్ 100% 2028 సంవత్సరం నాటికి నీటి అంటే వాటర్ సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఏంటంటే 2028 వరకు అనమాట, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే పరిశోధనకి డెవలప్మెంట్కి సంబంధించి 20,000 కోట్లు కేటాయించారనమాట, 20,000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో తొలగించిన 7 ట్యాక్సులకి ఇంకో అదనంగా 7 ట్యాక్సులు రద్దు చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని $30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని నిర్ణయించారు. 2047 అని గుర్తుపెట్టుకోండి, మనకు ఎగ్జామ్లో అడిగే పాయింట్ ఇయర్, మళ్ళీ ఎన్ని ట్రిలియన్ డాలర్లుగా ఆర్థిక వ్యవస్థగా మార్చాలని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందాక మనం డిస్కషన్ చేసాము, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 20,000 కోట్లు కేటాయించారండి. అప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఆ పథకానికి ఎప్పుడు ప్రారంభించారనమాట, ఫిబ్రవరి 2, 2006 అనమాట. ఇది డేట్ గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చాలా ఇంపార్టెంట్. ఇది మన్మోహన్ సింగ్ గారి టైంలో స్టార్ట్ చేశారనమాట. పిఎం గతిశక్తిని ప్రైవేట్ పోర్టల్కి విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీ యొక్క దేశీయంగా తయారు చేయాలని పెంచాలని నిర్ణయించుకున్నారు. 2030 నాటికి, ఇక్కడేమో 2047, ఇక్కడేమో 2030. 2030 నాటికి 34 గిగావాట్స్, జీడబ్ల్యూ అంటే గిగావాట్స్ల బ్యాటరీ ఇంధన నిల్వ సామర్థ్యం పెంచాలని ఈ 2025-26 బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ 8వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకు మరియు ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యనే జరిగిందనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో 22 సీట్స్ సాధించింది, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏమో 48 స్థానాలు గెలుచుకుందండి. లాస్ట్ సారి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎంగా ఉండే, దాని తర్వాత అతను కేసు విషయంలో ఇరుక్కోవడం వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈసారి కాంగ్రెస్కి సీట్లు ఏం రాలేదండి, దక్కలేదు, అంటే 0 అనమాట. ఇక్కడ ఏంటంటే 48 సీట్లు, ఇక్కడేమో 22, మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు, ఇక్కడ 70 అనమాట. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా గారు నియామకమయ్యారు, తొలి మహిళా సీఎం. గవర్నర్గా వికే సక్సేనా.
55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చేసి స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిందండి. దీని యొక్క థీమ్ వచ్చేసి కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. ఈ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడైన ప్రొఫెసర్ క్లాస్ స్వాబ్ ఆధ్వర్యంలో ఒక 5 రోజుల సదస్సు జరిగింది ఇది. ఈ మీటింగ్లో తెలంగాణ నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి 2025 అన్నమాట. దీన్ని ఆర్బీఐ కాగుతో పాటు వివిధ మార్గాల నుంచి సేకరించిన డేటా తీసుకొని నీతి ఆయోగ్ రూపొందించింది అనమాట. అయితే ముఖ్యంగా ఇది ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్, గుర్తుపెట్టుకోండి, 16th ఫైనాన్షియల్ కమిషనర్, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా. ఎకనామిక్స్లో ఈ బిట్ అనేది చాలా అత్యంత కీలకం. ఇక్కడ 16వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం అంటే ఎన్కే సింగ్, ఇది 16th గుర్తుపెట్టుకోండి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా మరియు ఉపాధ్యక్షులైన సుమన్ బేది మరియు నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం గారు అంటే వీళ్ళ తరపున విడుదల చేశారనమాట ఈ రిపోర్ట్ని. అయితే నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్యవంతమైన స్టేట్లో ఎక్కువగా 67.8 స్కోర్తో ఒరిస్సా ఫస్ట్ ప్లేస్లో ఉంది. తెలంగాణ వచ్చేసి 8th ప్లేస్, ఏపీ 17th ప్లేస్, 17వ స్థానం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ మీకు తెలియాలి. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఒకప్పుడు ప్రణాళిక సంఘం ఉండేది. ప్రణాళిక సంఘంని రద్దు చేసి నీతి ఆయోగ్ని అంటే ఏర్పాటు చేశారనమాట. శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్పిపి ఘన విజయం సాధించిందనమాట. దీని యొక్క అధ్యక్షులు దిశన్ నాయక్. ఎన్పిపి అనగా నేషనల్ పీపుల్స్ పవర్. ఇది మొన్న జరిగిన రీసెంట్ గ్రూప్ 2లో అడిగారు అనమాట బిట్టు. ఎన్పిపి ఫుల్ ఫామ్ తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వజ్రపహార్. ఈ వజ్రపహార్ అనే యుద్ధ విన్యాసం ఎవరికి, ఇండియాకును యుఎస్ఏకి మధ్య జరిగే యుద్ధ విన్యాసం. ఇది ఎక్కడ జరిగిందంటే యుఎస్ఏలోని ఇదహౌలో కంబాట్ ట్రైనింగ్ సెంటర్లో జరిగింది. ఇంకొక సైనిక విన్యాసం వచ్చేసి వింబ్యాక్స్ 2024 భారత్ వియత్నాం సంయుక్త సైనిక విన్యాసం. ఇది 5వ ఎడిషన్. ఇది జరిగింది ఎక్కడ జరిగిందంటే హర్యానాలోని అంబాలా మరియు చండీ మందిర్లో జరిగింది. ఇటీవల రబీ సీజన్ అంటే రబీ పంట సీజన్లో 6 పంటల అంటే మద్దతు 6 పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటన. ఆ 6 పంటలు ఏమైందంటే ఆవాలు, గోధుమ, కందులు, శనగ, బార్లీ, కుసుమలు. ఇంకోటి ఇటీవల ముఖ్యంగా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్లో తొలిసారిగా మహిళా రిజర్వ్ బెటాలియన్ని కేటాయించారన్నమాట 1025 మందితో. దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకాన్ని ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనని ప్రధానమంత్రి మోడీ గారు ఢిల్లీలో అక్టోబర్ 29న ప్రారంభించారనమాట. అయితే దీన్ని ఏ సందర్భంగా ప్రారంభించారంటే 9వ ఆయుర్వేద దినోత్సవం మరియు ధన్వంతరి దినోత్సవం సందర్భంగా ప్రారంభం. దీంతో పాటు 11 హాస్పిటల్లో డ్రోన్ సేవలను కూడా ప్రారంభం చేశారు. ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచిలో భారత్కు 176వ స్థానం వచ్చింది. వరల్డ్లో అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులని వెదజల్లుతున్న నగరాల్లో మొదటిగా షాంఘై అంటే చైనాలోని షాంఘై నగరంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీనిని క్లైమేట్ ట్రేస్ సంస్థ వెల్లడించింది. IMF 2024-25లో భారత వృద్ధి రేట్ని 7%గా అంచనా వేసింది. అలాగే IMF 2025లో 6.5గా అంచనా వేసింది. మరియు S&P గ్లోబల్ రేటింగ్స్ అనేది 2026-27లో 2026-27లో 6.5 నుండి 7%గా అంచనా వేశారు. ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాలో నిషేధం చేశారనమాట.
ఎందుకంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడడం కానీ సోషల్ మీడియాలో అతి ఎక్కువగా మెసేజ్లు చేయడం వల్ల అనివార్యమైన అంటే వేరే రూట్కి వెళ్ళిపోతున్నారని మైండ్ డైవర్ట్ అయిపోతుందని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. యాజ్ వెల్ యాజ్ డిసెంబర్ 21ని అంటే డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ఐరాసాన్ని రాశాను. ఐక్యరాజ్య సమితి యుఎన్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 21 గుర్తుపెట్టుకోండి. ఎల్ఐసి నుంచి బీమా సఖీ యోజన పథకంని ప్రారంభించారు. దీనిని హర్యానాలోని పానిపట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5వ ద్వైమాసిక మీటింగ్ వచ్చేసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆధ్వర్యంలో రెపో రేటుని 6.5% వద్దనే ఉంచుతున్నట్లు ప్రకటన. ఇలా ఉంచడం ఇది 11వసారి, అంటే ఏం చేంజ్ చేయకుండా ఉంచడం ఈ మీటింగ్తో 11వసారి. అయితే శక్తికాంత్ దాస్ 25th పర్సన్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 26th పర్సన్ సంజయ్ మల్హోత్రా అనే పర్సన్ ఉన్నారండి గవర్నర్, ఆర్బీఐ గవర్నర్గా. ఇంకొకటి ఏంటంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ బేస్ ఇయర్ని 2011-12 నుంచి 2022-23కి మార్చాలని ప్రతిపాదన రాజ్యసభలో వెల్లడించారు. 2024 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో నిర్మలా సీతారామన్ గారికి 28వ స్థానం దక్కింది. ఇలా దక్కడము వరుసగా 6వసారి, సిక్స్త్ టైం అనమాట. ఇండియా నుంచి అయితే మొదటి పర్సన్ నిర్మలా సీతారామన్ గారు. భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదికి నేపాల్ సైన్యంలో గౌరవ సేనాని హోదాను ప్రదానం చేశారు. ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి మకాన్కి మార్చారు. బ్రిక్స్లో ఇండోనేషియాకి పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించారు. బ్రిక్స్కి ప్రస్తుతం బ్రెజిల్ సారథ్యం వహిస్తుంది. 2 పంట బీమా పథకాలను మరో 1 year పొడిగించారు. ఇక్కడ డిఓపిపై రాయితీ కల్పించారు. బాస్మతి ఇతర బియ్యంను ఇండోనేషియాకు ఎగుమతి చేస్తున్నారు. ఇండోనేషియా దేశం గుర్తుపెట్టుకోండి. మిషన్ మౌసం అనే పథకాన్ని మోడీ గారు ప్రారంభించారు. ఇంకోటి ఏంటంటే మన వాతావరణ శాఖకి 150 సంవత్సరాల సందర్భంగా జనవరి 1, 2025 నాటికి, అంటే జనవరి 15 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిషన్ మౌసం పథకాన్ని ప్రారంభించారు. భారత సముద్ర తీరం పొడవు 11,098.81 కిలోమీటర్లు. ప్రస్తుతం కొత్త డేటా ప్రకారం, అంటే పాతదేమో 1970 డేటా ప్రకారం 7,516 కిలోమీటర్లు. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర ప్రాంత పాలితాల సముద్ర తీరం పొడవు అన్నమాట. అయితే రీవెరిఫికేషన్లో భాగంగా గుజరాత్ తీరం ఎక్కువగా పెరిగింది. తీర ప్రాంత పొడవులో ప్రస్తుతానికి గుజరాత్ మొదటి స్థానంలో ఉంది, తమిళనాడు 2వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్, ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్ కాదండి, అరుణాచల్ ప్రదేశ్ అంటే వేరేది, ఆంధ్రప్రదేశ్ 3rd ప్లేస్. గతంలో ఆంధ్రప్రదేశ్ అనేది 2nd ప్లేస్లో ఉండేది, ప్రస్తుతానికి 3rd ప్లేస్కి వచ్చింది. రాజ్యసభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్ గారు చర్చ విషయంలో కొద్దిగా వివక్షత చూపుతున్నారని ఆయన పైన ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వారు నోటీస్ పంపించారనమాట. అంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది స్వతంత్ర భారతదేశంలో ఇలా ఒక రాజ్యసభ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది ఇదే మొదటిసారి. 2024లో భారతదేశంలో గూగుల్లో ఎక్కువగా అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో మొదటి ప్లేస్లో మహిళా రెజ్లర్ అయిన వినేష్ పోగట్ గారు 1st ప్లేసు. మళ్ళీ 5th ప్లేస్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం 5వ స్థానంలో ఉన్నారు. చీలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బూచిలెట్ గారికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఇచ్చారు. ఐపీఎల్ 2025లో 18వ సీజన్లో అత్యంత ధర పలికిన ఆటగాడుగా రిషబ్ పంత్, లక్నో 27 crores. జాతీయ పంచాయతీ పురస్కారం 2024 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేశారు. ఇందులో తెలంగాణ నుంచి పెద్దపల్లి జిల్లాలోని మందని మండలం నుంచి చిల్లపల్లి గ్రామ పంచాయతీ అందుకుంది. చిల్లపల్లి గ్రామ పంచాయతీకి మహిళా మిత్ర కేటగిరీలో 2వ స్థానం కైవసం చేసుకుంది. 2034 ఫిఫా ఫుట్బాల్ని ప్రపంచ కప్కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. అలాగే 2030లో ప్రపంచ కప్ను 6 కంట్రీస్ ఉమ్మడిగా నిర్వహించనున్నాయి.
తమిళనాడులోని తొలి సముద్ర వంతెన 2 కిలోమీటర్స్ అనమాట. ఇది రామేశ్వరంలోని పాంబన్ రైల్వే వంతెన 535 కోట్లతో వ్యయంతో నిర్మించారనమాట. ఎందుకంటే కింద నుండి పడవలు పోతే పైన బ్రిడ్జ్ ఉంటుంది, మళ్ళీ బ్రిడ్జ్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది, కింద నడిచేది నడుస్తుంది, పైన వెళ్ళేది వెళ్తూ ఉంటుంది అనమాట. రెండు ఒకేసారి జరగవు. యుఎస్ఏలోని నబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ విగ్రహం ఆవిష్కరించారు. ఫార్ములా 1 ఛాంపియన్షిప్ విజేత వేర్ స్టాఫెన్, ఇది 4వసారి ఇతనికి రువండాలో మార్బర్గ్ అనే వైరస్ వస్తుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింట కుటుంబ సర్వే నవంబర్ 6 నుంచి నవంబర్ 30 వరకు జరుగుతుంది. దీంట్లో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఇది 2వసారి జరగడం. ఇంటింటి కుటుంబ సర్వే 2014లో కేసీఆర్ గారి హయాంలో జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు అసెంబ్లీలో ప్రస్తుతం ఆమోదం పొందారు 42% కోసం. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో అక్కడ బిల్లులో ఉందన్నమాట. సింగరేణి సంస్థ మిథనాల్ తయారీ ప్లాంట్ తొలిసారిగా నిర్మిస్తుంది. దేశంలో తొలిసారి థర్మల్ నుంచి గాలిలో వెలువబడే కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ని తయారు చేస్తారు. ఇక్కడ మంచిర్యాల డిస్టిక్ నుంచి 2025 డిసెంబర్ 31 వరకు పూర్తవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. రాష్ట్రంలో 389 కిలోమీటర్ల మేరకు కవచ్ వ్యవస్థని స్టార్ట్ చేస్తున్నారు. కవచ్ వ్యవస్థ ఎందుకంటే రైళ్లు పరస్పరం ఢీ కొట్టకుండా, ట్రైన్ యాక్సిడెంట్ కాకుండా అరికట్టడానికి సదరు ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అంబిస్ టెక్నాలజీని వాడకం చేస్తున్నారు. 2022 అంబిస్ యాక్ట్ ప్రకారం వెలిముద్రలు, చేతి ముద్రలతో పాటు ఐరిస్ స్కాన్, కాలి ముద్రలు, సంతకం, చేతిరాతను సైతం తప్పనిసరి చేస్తున్నారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9న ఆవిష్కరించారు. డిసెంబర్ 9న ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన వారు ప్రొఫెసర్ గంగాధర్ గారు మరియు రమణారెడ్డి గారు. అయితే ఈ విగ్రహం ఎడమ చేతిలో వరి, కంకి, మొక్కజొన్నలు ఉన్నాయి. హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ల కోసం మైత్రి క్లినిక్లు ఏర్పాటు చేశారు. చపాటా మిర్చికి GI ట్యాగ్ దక్కింది. భౌగోళిక గుర్తింపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మిర్చి అది. భూభారతి బిల్లు 2024కు సంబంధించిన బిల్లుని గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు జనవరి 9న 2025 ఆమోదం పలికారు. చెర్లపల్లి టెర్మినల్ని ఇటీవల మోడీ గారు ప్రారంభించారు. ఆన్లైన్లో వర్చువల్లో ప్రారంభించారు. జనవరి 6న దాని యొక్క నిర్మాణ వ్యయం 413 కోట్లు. నిజామాబాద్లో తొలిసారిగా ఎన్నో గొడవల తర్వాత, ఎన్నో సంవత్సరాల వాళ్ళ యొక్క కృషికి ఫలితంగా నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డుని ఏర్పాటు చేశారు. తొలిసారిగా చైర్మన్గా గంగారెడ్డి గారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్రం నిర్ణయించుకున్నది. భూమి లేని నిరుపేదలకి, కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 ఇవ్వనున్నారు. పర్యాటకుల్ని ఆకర్షించడంలో తెలంగాణలో తొలి ప్లేస్గా ములుగు ప్రాంతం ఫస్ట్ నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,35,27,925 మంది ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అయిన సుదర్శన్ రెడ్డి గారు వెల్లడి. రాష్ట్రంలో 606 గ్రామంలో 4 ప్రభుత్వ పథకాలు ఇటీవల ప్రారంభించారు. ఆ 4 పథకాలు ఏంటంటే కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఎక్కడ స్టార్ట్ చేశారు? నారాయణ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి మండలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26న ప్రారంభించారు. ఉన్నత విద్యా సంస్థలో దివ్యాంగులకి 5% రిజర్వేషన్ కల్పిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. దేశంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సమీర్ అఖ్తర్ అనే ఏకసభ్య కమిషన్ దేశంలో 2వ అతిపెద్ద గిరిజన జాతర అయిన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జనవరి 28న ప్రారంభమైంది. దీనిని మోసం వంశస్థులు నిర్వహిస్తారన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత నిధులతో ఒక ముండి అనే ఒక ఆలయాన్ని నిర్మించారు. అక్కడ 51వ
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సంజీవ్ ఖన్నా 2025 మే 13 వరకు పదవిలో ఉంటారంటే 15వ కాగా సంజీవ్ మూర్తి ఇతని ఏపీ 6/65 అంటే ఏది ముందు వస్తే అది 65 ఇయర్స్ వస్తే 65 లేదా 6 ఇయర్స్ పదవి కాలం అయితే 6 ఇయర్స్ పదవి కాలం. యాక్చువల్గా ఇతని పదవి కాలం అయిపోయింది, కానీ గవర్నమెంట్ అతని యొక్క అవసరం ఉందని ఉంచారనమాట. ఆర్బీఐ 26th గవర్నర్గా సంజయ్ మల్హోత్రా 3 ఇయర్స్ పదవిలో ఉంటారు. టీజీపీఎస్సీ నూతన చైర్మన్గా బుర్రా వెంకటేశ్వర్. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నూతన చైర్మన్గా వి రామసుబ్రహ్మణ్యం. తెలంగాణ స్టేట్ హైకోర్టు తాత్కాలికపు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్. సిఆర్పిఎఫ్ నూతన డీజీగా వితుల్ కుమార్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్గా వి నారాయణ్ 2 సంవత్సరాల పదవిలో ఉంటారు. నూతన గవర్నర్లు మణిపూర్లో ఏకే బల్లా గారు, అస్సాంలో లక్ష్మణ్ ప్రసాద్ గారు, ఒరిస్సాలో హరిబాబు గారు, బీహార్లో అరిఫ్ అహ్మద్ ఖాన్ గారు, కేరళలో విశ్వనాథ్ ఆర్లేకర్. 5-8 తరగతిలో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశారు. దేశంలో గతంలో 2023తో పోలిస్తే 2024లో తగ్గిన పులుల మరణాలు. ఈ పులుల మరణాల టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిని ఎన్టీసీఏ వెళ్ళడనమాట, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకటించింది. 2023లో 182 పులులు చనిపోయాయి, 2024లో 122 చనిపోయాయి అన్నమాట. అయితే ఎక్కువగా మధ్యప్రదేశ్లో, తర్వాత మహారాష్ట్రలో, తెలంగాణలో కవ్వాల్లో 2 పులులు మరణించాయి. 55వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ రాజస్థాన్లోని జైసల్మీర్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన జరిగింది. దీంట్లో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయాల్లో ఏంటంటే ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి నో జీఎస్టీ అండి. జీఎస్టీ ఎగువేతల్ని అరికట్టడానికి ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదన కౌన్సిల్లో ఆమోదం పొందారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్కి 85వ స్థానం దక్కిందండి. మొదటి స్థానం వచ్చేసి సింగపూర్కి దక్కింది. ఇంకోటి ఏంటంటే 2024లో భారత్కి 80వ స్థానం. దీనిని హెన్లీ పాస్పోర్ట్ సంస్థ వారు వెల్లడించారు. హెచ్ఎంపివి అనగా హ్యూమన్ మెటనియా వైరస్ చైనాలో తొలిసారి వచ్చింది. చైనా తర్వాత ఇండియాలో వచ్చింది. ఇండియాలో గుజరాత్లో కొన్ని కేసులు వెలిశాయి అన్నమాట. అక్కడ వరల్డ్లో అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ని చైనా వారు కనుగొన్నారు. ఇది గంటకి 450 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తుంది. దీన్ని CR-450గా పిలుస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇటీవల మృతి చెందారు అనమాట. ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు సేవలు అందించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు అంటే అతను చేసిన ముఖ్యమైన కొన్ని పదవులు తెలుసుకుందామండి. ఆర్బీఐ గవర్నర్గా చేశారు, యూజీసీ చైర్మన్గా చేశారు, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా చేశారు. ఇతని కాలంలో ఎల్పిజి సంస్కరణలు జరిగాయి ముఖ్యంగా. మరియు సమాచార చట్టం యాక్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇది చాలా ఇంపార్టెంట్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, ఆధార్ కార్డు, తెలంగాణ బిల్లు కూడా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టైంలోనే జరిగింది. 1987లో పద్మ విభూషణ్ గ్రహీత యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే బుక్ కూడా రాశారండి. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 గాను లక్ష్మీనారాయణకు వచ్చింది. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ని ఇందిరాగాంధీ అంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది. దీనిని ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారు ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో 6.5 కిలోమీటర్ల పొడవైన నూతన సొరంగ మార్గాన్ని మోడీ గారు ఇటీవల ప్రారంభించారు. ఇది ఎక్కడుందంటే గందేర్బల్ డిస్టిక్లో ఉంది. దీనిని సోనామార్గ్గా పిలుస్తున్నారు ప్రస్తుతం. దేశంలో మొట్టమొదటి గాజు వంతెనని కన్యాకుమారిలో ప్రారంభించారు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు. థాయిలాండ్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత చేశారు. ముడి సరుకైన జనపనార అంటే జూట్ అంటారు అనమాట. దీని కనీస మద్దతు ధరను క్వింటాలకి 315 రూపాయలు పెంచారు. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో డొమినికా, ఫిలిప్పీన్స్, చైనా,
అత్యధిక ప్రభావం చూపిస్తున్న జాబితాలో ఉన్నాయి. కారుణ్య మరణాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక. దేశంలో యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ జనవరి 27 నుంచి. ఇక్కడ సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ దామి వెల్లడించారు. గిరిజన జాతుల మధ్య సంఘర్షణలు చెలరేగడంతో మణిపూర్ రాష్ట్రంలో సీఎం అయిన ఎన్ బీరేన్ సింగ్ గారు రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ప్రస్తుతము అసెంబ్లీ పదవీ కాలం 2027 వరకు ఉంది. తమిళనాడులో 18 years లోపు ఉన్న వారికి ఆన్లైన్లో జూదం నిషేధించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముంబైలో జరిగిన 6th ఎడిషన్ అంటే 6వ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ సంజీవ్ మల్హోత్రా 5 సంవత్సరాల తర్వాత 6.25%కి తగ్గింది. స్వదేశీ మైక్రో ప్రాసెసర్ని ఇస్రో మరియు ఐఐటి మద్రాస్ కలిసి రూపొందించాయి.